రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలగూడ ఆరుగురి హత్యల ఉదాంతం తర్వాత ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితి రణరంగంగా మారింది. నిందితుడు రాజ్ కుమార్ చేసిన కిరాతకానికి నిరసనగా బాధితులు గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరోవైపు ఈ నరమేధం వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారన్న కక్షతోనే ఆ సైకో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నేను ఆరుగురిని చంపేశానని పోలీసులకే ఫోన్ చేసి సవాలు విసిరాడు ఆ ఉన్మాది. దైవలగూడ నరమేధం తర్వాత రంగారెడ్డి జిల్లా అట్టుడుకుతోంది. షాబాద్ షాద్నగర్ ప్రధాన రహదారి రణరంగాన్ని తలపిస్తోంది. న్యాయం జరగాలంటూ బాధిత కుటుంబ సభ్యులు బంధువులు చేపట్టిన రాస్తారోకోతో 3 గంటలుగా హైవే స్తంభించిపోయింది. ఒకవైపు ఎల్లికట్ట వరకు, మరోవైపు నాగర్గూడ వరకు ఏకంగా 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు నరకం చూస్తున్నారు. పరిస్థితి చేతులు దాటిపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘోరానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు గుండెలు బాదుకుంటున్నారు. మే 16నే ఈ 28 ఏళ్ల ఉన్మాది రాజకుమార్ పై పోక్సో కేసు పెట్టినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చాక వాడి కదలికలను ఎందుకు గమనించలేదని, వాడి సెల్ ఫోన్ సిగ్నల్ ను ఎందుకు ట్రేస్ చేయలేకపోయారని పోలీసులను నిలదీస్తున్నారు. బాధిత కుటుంబంలో మరో బాలిక వికలాంగురాలిగా ఉందని, ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఇక దర్యాప్తులో తేలిన నిజాలు వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. తనను జైలుకు పంపిన కుటుంబంపై పగతో రగిలిపోయాడు ఆ సైకో. తన జీవితాన్ని నాశనం చేసిన వారిని ఈ లోకంలో ఉంచకూడదని డిసైడ్ అయ్యారు. శనివారం తెల్లవారుజామున 2 వేరువేరు ప్రాంతంలో మారణహోమానికి తెగబడ్డాడు. ఒక చోట 3గురిని, మరో చోట 3గురిని, ఇలా 6గురిని ఊచకోత కోశాడు. దారుణం చేశాక ఆ ఉన్మాదికి ఏమాత్రం భయం కలగలేదు. ఇవాళ నేను 6గురిని చంపాను, ఒక చోట 3గురిని, మరో చోట 3గురిని హతమార్చాను అంటూ స్వయంగా పోలీసులకే ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో తనపై ఫిర్యాదు చేసిన బాధిత బాలిక, ఆ బాలిక తల్లి, నానమ్మలను అక్కడికక్కడే నరికేశాడు రాజ్ కుమార్. ఇప్పుడు కూడా మీరు వచ్చి కూడా అంటారా అని అనట్లే. మేము ఇప్పుడు పట్టుకోవడానికి ఎన్నెళ్ళు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఆ తర్వాత తన సొంత ఇంటికి వెళ్లి 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరితను, 3 ఏళ్ల కూతురిని, 2 ఏళ్ల కన్న కొడుకుని అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పడంతో వారు భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు కన్న బిడ్డలను, భార్యను ఆ సైకో ఎందుకు చంపాడు, ప్రస్తుతం వాడు ఎక్కడ దాక్కున్నాడు అనే కోణంలో పోలీసులు 7 బృందాలతో గాలిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ ఘటనపై స్పందించారు. అత్యంత విషాదకరమైన ఘటన అని హోంమంత్రి శాఖను దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరామర్శించడానికి వెళ్తుంటే అప్పుడు రావద్దా చేస్తుంది కొత్త కొత్త రాజకీయాలు చేస్తుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబానికి పరామర్శించి నేరస్తుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు.